వెల్కమ్ టు మహాభారతం ఎపిసోడ్ 7. ఈ వీడియోలో భీష్ముడు పాండురాజుకి రెండో వివాహం ఎందుకు చేయాలనుకున్నాడు, పాండురాజు హస్తినాపుర సింహాసనాన్ని విడిచిపెట్టి అడవులకు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, కిందముడు అనే ఋషి పాండురాజుని ఎందుకు శపించాడు, అసలు శతశృంగ పర్వతాల వద్ద ఏం జరిగింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ లైక్ చేయండి. కుంతీదేవితో పాండురాజు వివాహం జరిగిన తర్వాత పాండురాజు వివాహ బంధాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. అయితే కొంతకాలం గడిచినప్పటికీ కూడా కుంతీదేవికి సంతానం కలగలేదు. హస్తినాపుర సామ్రాజ్యానికి కానీ కురువంశానికి కానీ పాండురాజే చక్రవర్తి. ఆయన తరువాత ఆ సింహాసనాన్ని ఆయనకు పుట్టినటువంటి సంతానమే అధిష్ఠించాలి. కానీ కుంతీదేవికి సంతానం లేదు. అప్పుడు భీష్ముడు కురువంశాన్ని ఎలాగైనా వృద్ధి చేయాలి అనే తాపత్రయంతో పాండురాజుకి రెండో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన వధువు కోసం చూస్తున్న భీష్ముడికి మద్రదేశ రాజు అయిన శల్యుడికి మాద్రి అనే చెల్లెలు ఉందని తెలుస్తుంది. ఈమె అత్యంత సౌందర్యవతి. భీష్ముడు మాద్రిని పాండురాజుకి ఇచ్చి ఎలా అయినా వివాహం చేయాలి అని నిర్ణయించుకొని కొంతమంది పండితులు, మునులు, ఋషులని తోడుగా పెట్టుకొని మద్రదేశానికి వెళ్తాడు. అక్కడ శల్యుడిని కలిసిన భీష్ముడు తన అభిప్రాయాన్ని శల్యుడితో చెప్తాడు. శల్యుడు కూడా భీష్ముడి అభిప్రాయాన్ని అంగీకరించి శల్యుడి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక ఆచారం గురించి భీష్ముడితో వివరిస్తాడు. ఆ ఆచారం ఏంటంటే, వాళ్ళ పూర్వీకుల నుంచి ఆ ఆచారం ప్రకారం ఎవరైతే ఎక్కువ ధనాన్ని, బంగారాన్ని కన్యాశుల్కం కింద వాళ్ళకి ఇస్తారో ఆ ఇంటి ఆడపడుచుని వాళ్ళకి ఇస్తారు. ఆ ఆచారం ప్రకారమే భీష్ముడు కూడా వేరెవ్వరూ ఇవ్వలేనంత ధనాన్ని, బంగారాన్ని, వజ్ర వైడూర్యాల్ని శల్యుడికి ఇచ్చి మాద్రిని హస్తినాపురం తీసుకొచ్చి పాండురాజుతో అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తాడు. పాండురాజు తన ఇద్దరు భార్యలతో వివాహ బంధాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటాడు. శంతనుడు మరణించాక కురువంశ సామ్రాజ్యాన్ని కొంతమంది రాజులు కొన్ని రాజ్యాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టి తీసుకుపోయారు. ఆ రాజులను ఓడించి ఆ రాజ్యాలని, ఆ సంపదను తిరిగి హస్తినాపురం తీసుకురావాలని పాండురాజు కొంతమంది సైన్యంతో ఆ రాజులపై యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ రాజులతో యుద్ధాన్ని గెలిచి అక్కడ ఉన్న రాజ్యాలని, సంపదని తిరిగి హస్తినాపురం తీసుకొచ్చి ఆ సంపదని భీష్ముడు, సత్యవతి, అంబిక, అంబాలికలకు ఇస్తాడు. ఆ సంపద ధృతరాష్ట్రుడికి కూడా అందుబాటులో ఉండడంతో అనేకమైన అశ్వమేధ యాగాలు చేస్తాడు. అసలు అశ్వమేధ యాగం అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఇవన్నింటినీ కూడా మన ఛానల్లో మహాభారతం ఎపిసోడ్ 2 అనే వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం, వెళ్ళి చూడండి. అయితే స్టోరీలోకి వస్తే, ధృతరాష్ట్రుడు అశ్వమేధ యాగాన్ని చేస్తూ రాజ్య వ్యవహారాన్ని చాలా ఆసక్తిగా పరీక్షిస్తూ ఉంటాడు. కానీ పాండురాజుకి సింహాసనం పైన కానీ విలాసవంతమైన జీవితం మీద కానీ అంత ఆసక్తి ఉండదు. ఎందుకంటే పాండురాజుకి ఇప్పుడు కూడా వేటాడాలి, వేటాడుతూ జీవితాన్ని ఆస్వాదించాలని కోరిక ఉంటుంది. దానికి అనుగుణంగానే పాండురాజు ఒక నిర్ణయానికి వచ్చి కురు పెద్దల అంగీకారంతో అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. తన భార్యలు కూడా తనతో పాటు అడవికి వస్తామనంటే ఆ భార్యలను కూడా తనతో పాటు తీసుకొని అడవులకు వెళ్తాడు. సో అడవులకు వెళ్ళి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని భార్యలతో అక్కడ సేవలు చేయించుకుంటూ ప్రతిరోజు వేటాడుతూ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు ఎప్పటికప్పుడు పాండురాజుకి, తన భార్యలకి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు హస్తినాపురం నుంచి కొంతమంది సేవకుల్ని, వాళ్ళకి తగిన వస్తువుల్ని ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండేవాడు. అయితే పాండురాజు ఇలా వేటాడుతూ తన జీవితాన్ని ఆనందించేవాడు. ఒకరోజు వేటాడుతున్న పాండురాజుకి ఒక లేడ్ల గుంపు కనిపిస్తుంది. ఆ లేడ్ల గుంపులో 2 లేడ్లు శృంగారం చేస్తుంటాయి. వాటిని చూసిన పాండురాజు వెంటనే బాణాల్ని వాటిపై సంధిస్తాడు. అందులో ఆడలేడి అక్కడికక్కడే మరణిస్తుంది. కానీ మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్న మగలేడి పాండురాజును చూసి శపిస్తుంది. వాస్తవానికి అది లేడి కాదు, కిందముడు అనే మహర్షి. ఆ మహర్షి తన జీవితంలో అన్నిటినీ జయించాడు, కానీ స్త్రీల పట్ల ఉన్న వ్యామోహాన్ని మాత్రం జయించలేకపోయాడు. ఒక ఋషి అయి ఉండి స్త్రీల పట్ల తనకున్న వ్యామోహాన్ని నియంత్రించుకోలేకపోవడం వల్ల తనకు తాను సిగ్గుపడి ఒక లేడి రూపం ధరించి వేరే లేడితో శృంగారం చేస్తున్నాడు. అది తెలియక అదే సందర్భంలో పాండురాజు వాటిపైన బాణాల్ని ప్రయోగించాడు. కాబట్టి ఆ లేడి రూపంలో ఉన్న కిందముడు అనే ఋషి పాండురాజుకి శపిస్తాడు. నేను ఎలా అయితే శృంగారం చేస్తున్నప్పుడు నన్ను చంపడానికి నువ్వు ప్రయత్నించావో, అదేవిధంగా నువ్వు కూడా ఎప్పుడైతే నీ భార్యతో శృంగారం చేస్తావో చేసిన వెంటనే నువ్వు కూడా మరణిస్తావు అని శపించి ఆ కిందముడనే ఋషి చనిపోతాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కురువంశం యొక్క మహారాజు, హస్తినాపుర చక్రవర్తి అయినప్పటికీ పాండురాజు
వేట అనే వ్యసనానికి బానిసగా మారిపోయి చివరికి ధర్మాన్ని కూడా మర్చిపోయి శృంగారం చేస్తున్నటువంటి లేడీలను కూడా చంపడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ముని ద్వారా శపించబడ్డాడు. ఫలితం సంసార సుఖం లేకుండా సంతానాన్ని కోల్పోయాడు. సో మన జీవితంలో చూసుకున్నాం, మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, మనకు ఎంత పేరు పలుకుబడి ఉన్నా, మనం ఎప్పుడైతే ఒక వ్యసనానికి లోబడి బానిసగా మారిపోతామో, మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మన జీవితం నాశనం కాక తప్పదు అని మహాభారతం ఈ ఘట్టం ద్వారా మనకి రుజువు చేసింది. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ముని శపించిన తర్వాత పాండురాజు చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన ఇద్దరు భార్యలతో చెప్తాడు. సంసార సుఖం లేనప్పుడు తపస్సు చేసి తన జీవితానికి మోక్షాన్ని సంపాదించుకోవాలని నిర్ణయించుకొని తన ఇద్దరు భార్యను హస్తినాపురం వెళ్ళిపోండి అని చెప్తాడు. అప్పుడు కుంతి మాద్రి, ప్రభు మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం, దయచేసి మీతో పాటు మమ్మల్ని కూడా తపస్సుగా అంగీకరించండి అని కోరుకుంటారు. భార్యల మాటను అంగీకరించిన పాండురాజు అక్కడ ఉన్నటువంటి సేవకులను పిలిచి, మీరు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, మేము శతశృంగ పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటాం, కాబట్టి మీరు హస్తినాపురం వెళ్ళి ఇక్కడ జరిగిందంతా కురు పెద్దలకి సమాచారం అందివ్వండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. పాండురాజు తన ఇద్దరు భార్యలతో కలిసి శతశృంగ పర్వతాల వద్దకు వెళ్ళి కఠినమైన నియమాలతో తపస్సును ఆచరిస్తాడు. తపస్సును ఆచరిస్తున్న పాండురాజుకి అక్కడ కొంతమంది ఋషులు మునులు పరిచయం అవుతారు. ఒక అమావాస్య రోజున మునులు ఋషులు పుణ్యలోకాలకి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుని సందర్శించుకోవడానికి బయలుదేరుతారు. వాళ్ళని చూసిన పాండురాజు నేను కూడా పుణ్యలోకాలకి వస్తాను అని వాళ్ళకి అడుగుతాడు. అప్పుడు ఆ ఋషులు పాండురాజుతో ఇలా అంటారు, రాజా నువ్వు సంతానం లేక పితృరుణాన్ని నువ్వు తీర్చుకోలేకపోయావు, కాబట్టి నీకు పుణ్యలోకాలకి పొందడానికి అర్హత లేదు అని చెప్తారు. వాస్తవానికి మనిషిగా పుట్టినవాడు 4 రకాలటువంటి రుణాలను తీర్చుకోవాలి. అందులో మొదటిది దైవ రుణం, 2 ఋషి రుణం, 3 పితృరుణం, 4 మానవ రుణం. పాండురాజుకి పుత్రులు లేనందువలన పితృరుణాన్ని తీర్చుకోలేకపోయాడు, అందుకే పుణ్యలోకాలకి అర్హత కోల్పోయాడని బాధపడుతుంటారు. అక్కడ ఉన్నటువంటి మునులు ఋషులు వాళ్ళకున్న దివ్య దృష్టితో పాండురాజు యొక్క భవిష్యత్తుని చూసి పాండురాజుకి ఇలా చెప్తారు, నీవు దేవతల అంశతో కలిగినటువంటి పుత్రులకు జన్మనిస్తావు, వాళ్ళు ఈ భూమండలంలోనే మిక్కిలి ధర్మాత్ములుగా ప్రసిద్ధి చెందుతారు, తద్వారా నువ్వు మోక్షాన్ని పొంది పితృరుణాన్ని తీర్చుకొని పుణ్యలోకాలకు అర్హత సాధిస్తావు, బాధపడకు అని చెప్తారు. ఋషులు మునులు మాటలు విన్న పాండురాజుకి చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కసారిగా ఆనందంతో ఇంటికి బయలుదేరుతాడు. కానీ కిందముడు అనే ఋషి ఇచ్చిన శాపం కూడా పాండురాజుకి గుర్తు వస్తుంది. అలా ఈ 2 ఆలోచించుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు. ఇంతకీ ఇంటికి వెళ్ళిన పాండురాజు ఎదుర్కోబోయే పరిస్థితులు ఏంటి, ఋషులు మునులు చెప్పినట్లుగానే పాండురాజుకి సంతానం కలుగుతుందా, లేక కిందముడు అనే మహర్షి ఇచ్చిన శాపం నిజమవుతుందా? ఒకవేళ మునులు ఋషుల మాటే నిజమైతే పాండురాజుకి ఎలా సంతానాన్ని కలుగుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి.